చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. తెలంగాణ అరణ్యాలలో భక్తి, ధైర్యం, త్యాగానికి ప్రతీకగా నిలిచిన ఒక మహా జాతర జరుగుతుంది. అదే సమ్మక్క సారలమ్మ జాతర. ఇది కేవలం పండుగ కాదు, ప్రజల విశ్వాసానికి జీవంత రూపం. శతాబ్దాల క్రితం కోయ గిరిజన తెగలపై అన్యాయం జరిగిందని చెబుతారు. అప్పుడు సమ్మక్క అనే ధైర్యవంతురాలు తన కుమార్తె అయిన సారలమ్మతో కలిసి తన ప్రజలను రక్షించడానికి పోరాడింది. ఆ తల్లి కూతుళ్ళ త్యాగం దేవతల స్థాయికి చేర్చింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో ఈ జాతర జరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి 28వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు ఈ జాతర జరుగుతుంది. ఈ జాతరకు లక్షలాది కాదు, కోట్లాది మంది భక్తులు హాజరవుతారు. వారు బెల్లం సమర్పిస్తారు, మొక్కులు తీర్చుకుంటారు, అడవి మధ్య భక్తితో పూజలు చేస్తారు. ఈ జాతరలో ఎవరికీ తేడా లేదు. జాతి, మతం, వర్గం అనే భేదాలు లేవు. అందరూ భక్తులే. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. అడవులు, కొండలు, వాగులు మధ్య జరిగే ఈ పూజలు ప్రకృతితో మనిషి బంధాన్ని చూపిస్తాయి. సమ్మక్క సారలమ్మ జాతర ధైర్యం, త్యాగం, విశ్వాసానికి ప్రతీక. ఇది తెలంగాణకు గర్వం. భారత ఆధ్యాత్మిక వారసత్వంలో ఒక అమూల్య సంపద. సమ్మక్క సారలమ్మ ప్రజల దేవతలు. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.